Build your dreams, live rich, and leave rich. స్టాక్ మార్కెట్ చార్ట్లను చూడగానే అమ్మో ఇవేంటో ఈ గీతలు ఈ రంగులు చాలా కష్టంగా ఉంది అనిపిస్తుందా? అయితే ఈరోజు మనం ఆ చార్ట్ల వెనక ఉన్న రహస్యాన్ని చాలా సింపుల్గా ఛేదించబోతున్నాం. ఒక ఫైటర్ పైలట్ వాళ్ళ డాష్బోర్డ్ని చూసినంత తేలికగా వాటిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, చాలామంది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు చేసే మొదటి తప్పు ఇదే. చార్ట్ ఓపెన్ చెయ్యగానే వాళ్లకు తెలిసినవి తెలియనివి అన్నీ కలిపి ఓ 10-15 రంగురంగుల ఇండికేటర్లు వేసేస్తారు. అది చూడ్డానికి ఒక నూడిల్స్ సూప్లాగా చాలా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. అంత కన్ఫ్యూజన్లో మనం ఏం నిర్ణయం తీసుకుంటాం చెప్పండి? అందుకే చాలాసార్లు నష్టపోవడానికి కారణం ఇదే. అయితే నిజంగానే డబ్బు సంపాదించాలంటే ఇంత తలనొప్పి అవసరమా? అస్సల్లేదు. చార్ట్ రీడింగ్ను అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్, చాలా సమర్థవంతమైన పద్ధతొకటుంది. ఈ గజిబిజి అంతా పక్కన పెట్టి స్పష్టత మీద దృష్టి పెడదాం. ఇప్పుడు మనం ఒక మంచి పోలికతో దీన్ని అర్థం చేసుకుందాం. స్టాక్ చార్ట్ని ఒక ఫైటర్ పైలట్కి ఉండే డాష్ బోర్డ్లాగా ఊహించుకోండి. ఒక్కసారి ఇలా ఆలోచించడం మొదలుపెడితే ప్రతిదీ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఫైటర్ జెట్ నడిపే పైలట్కి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? ముందున్న కాక్పిట్ గ్లాస్లోంచి బయట ఏం కనబడుతుందో చూడటం కదా. ఆకాశం ఎలా ఉంది, ముందు ఏమైనా అడ్డంకులున్నాయా, ఇవన్నీ. మిగతావన్నీ తర్వాతే. మనకి చార్ట్లో కనిపించే ఈ క్యాండిల్ స్టిక్స్ అదే ఆ పైలట్కి ఉండే విండ్షీల్డ్ అన్నమాట. ఈ ఆకుపచ్చ, ఎరుపు క్యాండిల్స్ మార్కెట్ యొక్క అసలు నిజాన్ని మన కళ్ల ముందుంచుతాయి. ఒక టైంలో ధర ఎక్కడ మొదలైంది, ఎక్కడదాకా వెళ్ళింది, పైకి వెళ్తోందా, కిందకి పడుతోందా అనేది లైవ్లో చూపిస్తుంది. సో మన మొదటి ఫోకస్ ఎప్పుడూ ఇక్కడే ఉండాలి, విండ్షీల్డ్ మీదే. సరే, విండ్షీల్డ్లోంచి బయటికి చూస్తున్నప్పుడు పైలట్కి కొన్ని డౌట్స్ రావచ్చు, లేదా తను చూస్తున్నది కరెక్టేనా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడు తను ఎటువైపు చూస్తాడు? తన ముందున్న ఇన్స్ట్రుమెంట్స్ వైపు చూస్తాడు. ఆ ఇన్స్ట్రుమెంట్సే మన ఇండికేటర్లు. అవే మన డాష్బోర్డ్. అవి మనకి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పైలట్ విమానం నడుపుతున్నప్పుడు బయట చూడటం మానేసి గంటల తరబడి డాష్బోర్డ్ వైపే చూస్తాడా? చూడరు కదా. జస్ట్ ఒక లుక్ వేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు, అంతే. మనము అంతే, ఇండికేటర్లను కేవలం నిర్ధారణ కోసమే వాడాలి. ఓకే, మన పైలట్ బ్రీఫింగ్లో భాగంగా ఈరోజు మనం 3 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది మన దిక్సూచి, అంటే ట్రెండ్స్ని ఎలా కనుక్కోవాలి. రెండవది స్మూదర్, అంటే మూవింగ్ యావరేజ్లు. ఇక మూడవది మన టర్బ్యులెన్స్ మీటర్, బోలింగర్ బ్యాండ్లు. రెడీనా? రైట్, మన మొదటి ఇన్స్ట్రుమెంట్తో మొదలుపెడదాం. అదే మన దిక్సూచి, అంటే మార్కెట్ సాధారణంగా ఏ దిశగా వెళ్తుందో అర్థం చేసుకోవడం. మనం వెళ్తున్న దారి కరెక్టా కాదా అని చెప్పేది ఇదే. సాధారణంగా టెక్నికల్ ఎనాలిస్ట్స్ ఏం చేస్తారంటే, ఈ చార్ట్లో చూపిస్తున్నట్టుగా మార్కెట్ పైకి వెళుతున్నప్పుడు ఏర్పడిన కనిష్టాలను, అలాగే కిందకి వెళుతున్నప్పుడు ఏర్పడిన గరిష్టాలను కలుపుతో ఇలా లైన్స్ గీస్తారన్నమాట. వీటినే ట్రెండ్ లైన్స్ అంటారు. దీన్ని బట్టి స్టాక్ ఒక పైకి వెళ్లే ఛానల్లో ఉందా, కిందకొస్తుందా, లేక సైడ్ వేస్లో ఉందా అనేది మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. మన ప్రయాణం ఏ డైరెక్షన్లో ఉందో తెలుసుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, మన దిక్సూచి సెట్ అయింది. ఇప్పుడు మన నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని స్మూదర్ అనుకుందాం. అదే మూవింగ్ యావరేజ్లు. దీని పనేంటంటే మార్కెట్లో ప్రతిరోజూ ఉండే చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అనే నాయిస్ని ఫిల్టర్ చేసి మనకొక స్మూత్, క్లియర్ దారిని చూపించడం. అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఒక నిర్దిష్ట కాలానికి, ఉదాహరణకి ఓ 50 రోజులకు స్టాక్ యొక్క సగటు ధర ఎంతుందో చెప్పేదే మూవింగ్ యావరేజ్. ప్రతిరోజూ ధర మారుతూ ఉంటుంది కదా, ఆ గజిబిజి అంతా పోయి మనకొక స్మూత్ లైన్ కనిపిస్తుంది. దానివల్ల ట్రెండ్ ఏ డైరెక్షన్లో ఉందో చాలా ఈజీగా అర్థమైపోతుంది. సాధారణంగా ట్రేడర్స్ మరియు ఇన్వెస్టర్స్ 50 రోజుల మూవింగ్ యావరేజ్, అలాగే 200 రోజుల మూవింగ్ యావరేజ్ని ఎక్కువగా వాడుతుంటారు. ఒక సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే, స్టాక్ ధర దాని లాంగ్ టర్మ్ యావరేజ్ కన్నా, అంటే 200 రోజుల యావరేజ్ కన్నా బాగా కిందకి పడిపోయినప్పుడు అది కొనడానికి మంచి అవకాశమని భావిస్తారు. అలాగే దానికన్నా చాలా పైకి వెళ్ళిపోయినప్పుడు లాభాలను స్వీకరించడానికి ఒక అవకాశంగా చూస్తారు. రైట్, ఇక మనం ఫైనల్ ఇన్స్ట్రుమెంట్కొచ్చేసాం. దీన్ని టర్బ్యులెన్స్ మీటర్ అని పిలుద్దాం. అదే బుల్లింగర్ బ్యాండ్లు. మనం విమానంలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రయాణం చాలా స్మూత్గా ఉంటుంది, కొన్నిసార్లు కుదుపులొస్తాయి కదా. అలాగే మార్కెట్ కూడా ఒక్కోసారి ప్రశాంతంగా, ఒక్కోసారి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ అస్థిరత అంటే
వాలటాలిటీని కొలిచేదే ఈ బోలింగర్ బ్యాండ్స్. ఈ బోలింజర్ బ్యాండ్స్లో మనం చూడాల్సిన మొదటి విషయం వాటి వెడల్పు. మధ్యలో ఒక లైను, పైన కింద చెరొక బ్యాండుంటాయి. ఈ రెండు బయటి బ్యాండ్స్ మధ్య దూరం ఎక్కువగా అంటే వెడల్పుగా ఉంటే మార్కెట్లో టర్బులెన్స్ అంటే అస్థిరత ఎక్కువగా ఉందని అర్థం. అదే అవి రెండు దగ్గరగా సన్నగా అయిపోతే మార్కెట్ చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉందని సూచన. అంటే ఏదో ఒక పెద్ద కదలిక రాబోతుందని కూడా అది ఒక హింట్ అన్నమాట. ఇక రెండో ముఖ్యమైన విషయమేంటంటే ధర ఆ బ్యాండ్స్లో ఎక్కడుంది అనేది. ధర అలా పైకి వెళ్ళి పైనున్న బ్యాండ్ని టచ్ చేస్తే దాన్ని ఓవర్ బాట్ అంటారు. అంటే కొనేవాళ్లు మరీ అతిగా ఉత్సాహపడి ధరను పైకి తీసుకెళ్లారని, ఇక అది అలసిపోయిందని, త్వరలో ధర కొంచెం కరెక్ట్ అయ్యే అవకాశముందని ఒక అంచనా. అలాగే ధర కిందున్న బ్యాండ్ని టచ్ చేస్తే దాన్ని ఓవర్ సోల్డ్ అంటారు. అంటే భయంతో జనాలు ఎక్కువగా అమ్మేశారని, ధర మరీ చీప్ అయిపోయిందని, ఇక్కడ్నుంచి మళ్ళీ పైకి వెళ్లే అవకాశముందని ఒక సూచన. చూశారు కదా, ఈ టూల్స్ అన్నీ చాలా పవర్ఫుల్. కానీ వీటిని సరైన మనస్తత్వంతో వాడటమనేది అన్నిటికన్నా ముఖ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పైలట్లం, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులం కాదు. అందుకే ఈ కొటేషన్ చూడండి. ఇది NISM అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ వాళ్ల మెటీరియల్ల నుంచే తీసుకోబడింది. వాళ్ళేం చెప్తున్నారంటే పెట్టుబడిదారులను దీర్ఘకాలికంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాం, ట్రేడర్లుగా కాదు. అంటే మార్కెట్ను టైం చేయడానికి ప్రయత్నించవద్దు అని. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది మార్కెట్ను కొంచెం అర్థం చేసుకోవడానికి మాత్రమే. అసలైన సంపద క్రియేట్ అయ్యేది మంచి కంపెనీలలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడే. సరే, ఫైనల్గా ఈ 4 బంగారు సూత్రాల్ని గుర్తుపెట్టుకుందాం. రూల్ నంబర్ 1, ఎప్పుడూ ముందు విండ్షీల్డ్లోంచి చూడండి, అంటే ప్రైస్ చార్ట్ని గమనించండి. రూల్ నంబర్ 2, ఆ తర్వాత నిర్ధారణ కోసం మాత్రమే డాష్బోర్డ్ అంటే ఇండికేటర్స్ వైపు చూడండి. రూల్ నంబర్ 3, మీ చార్ట్ని ఎప్పుడు 10-15 ఇండికేటర్లతో నింపేయకండి, క్లీన్గా సింపుల్గా ఉంచండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన రూల్ నంబర్ 4, మీ లాంగ్ టర్మ్ ఫ్లైట్ ప్లాన్ అంటే మీ ఆర్థిక లక్ష్యాలను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ చార్ట్స్ అన్నీ మన ప్రయాణంలో మనకు సహాయం చేసే మార్గదర్శకాలు మాత్రమే, అవే మన గమ్యం కాదు. ఈ విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నా.